శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ పెద్ది మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో జరుగుతుందని అనౌన్స్మెంట్ వచ్చింది సార్. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అవును. విజయవాడలో జరపటం తప్పే ఉంది. ఇంతకు ముందు కూడా చాలా ఈవెంట్స్ అక్కడ, ఇక్కడ కూడా జరిగేవి. ఓకే. అంటే 2014లో కూటమి ప్రభుత్వం అప్పుడు గెలిచినప్పుడు అమరావతిలో జరిగేవి, ఇక్కడ జరిగేవి హైదరాబాద్‌లో కూడా. ఇప్పుడు ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక ఈవెంట్ జరపాలనుకున్నారు. అది జనరల్‌గా ప్రతిసారి హైదరాబాద్ కేంద్రంగా జరుగుతూ వస్తున్నాయి. ఓకే. ఈసారి వాళ్ళు విజయవాడ వెళ్ళారు. బహుశా అది ఉత్తరాంధ్రకు చెందినటువంటి కథ కాబట్టి ఓకే. అక్కడ పెట్టాలి అని అనుకుని ఉండొచ్చు. ఓకే. అయితే హైదరాబాద్‌లో కూడా 2వ తారీఖు ఒక ప్రెస్ మీట్ ఉండే ఛాన్స్ ఉంది. ఓకే. ఇక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టి హైదరాబాద్ నుంచి సినిమా ప్రమోట్ చేస్తారు. అలాగే అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది గ్రాండ్‌గా. దానికి ఎవరొస్తారు అనేది ఇంకా వాళ్ళు ప్రకటించలేదు. మేబీ నందమూరి బాలకృష్ణ వచ్చే అవకాశం ఉంది. ఓకే. ఎందుకంటే ఆ ప్రొడ్యూసర్ గారే ఇప్పుడు బాలకృష్ణ, గోపీచంద్ మలినేని సినిమాకి కూడా ఆయనే ప్రొడ్యూసర్. ఓకే. ఓకే. ఆయన ఢిల్లీలో షూటింగ్‌లో ఉన్నాడు బాలకృష్ణ గారు. రమ్మంటే వస్తాడు. ఓకే. కాబట్టి ఆయన్ని పిలిచే అవకాశం ఉంది అనేది ఒక మాట. హ్మ్. చిరంజీవి గారు రావచ్చు అని ఒక మాట. వాళ్ళిద్దరూ ఒకే వేదిక మీద నుంచి సినిమాని ప్రమోట్ చేస్తారు అని వినిపిస్తున్నటువంటి మాట. అది ఎంతవరకు నిజమో తెలీదు గానీ అధికారిక ఓకే. సమాచారం ఇంకా రావాల్సి ఉంది. వాళ్ళు ఇంకా ఓకే. గెస్టులని ప్రకటించలేదు. ఓకే. ఈవెంట్ మాత్రమే అక్కడ జరుగుతుందని చెప్తున్నారు. ఓకే. మాక్సిమం ఆ సినిమాని అంటే ఇప్పుడు భోపాల్లో జరిగిన ఈవెంట్ బాగానే గ్రాండ్‌గానే సక్సెస్ అయింది. హ్మ్. తర్వాత ఢిల్లీలో మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు. హ్మ్. అభిమానులు కోరుకుంటున్న స్థాయిలో సినిమానైతే వాళ్ళు ప్రమోట్ చేస్తూ వెడుతున్నారు. కొంచెం కేంద్రీకరణ హిందీ బెల్ట్ మీద పెట్టారు ఎక్కువ. హ్మ్. ఎక్కువ పెట్టారు. అది వర్కౌట్ అయింది. ఫ్యాన్స్ కూడా హ్యాపీగానే ఉన్నారు. హిందీ ఓకే. బెల్ట్‌లో కనెక్ట్ అయితే సినిమా రెవెన్యూలో కొంచెం పెద్ద మార్క్ క్రియేట్ చేస్తుంది. ఓకే. ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ 1000 క్రోర్ క్లబ్‌లోకి చేరాలి అని అనుకుంటున్నారు. ఓకే. అది సాధ్యం కావాలంటే కొంచెం ప్రమోషన్, సినిమాని పుష్ చేయటం చాలా కావాల్సొస్తుంది. ఓకే. హిందీ బెల్ట్‌లో బాగానే పుష్ చేశారు. తెలుగులో ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించి ఒక పాజిటివ్ వైబ్ ఉంది. ఓకే. కనుక ఇది ఇక్కడ వర్కౌట్ అవుతుంది. నేటివ్ స్టేట్‌లో వర్కౌట్ అవుతుంది. ఈ సినిమా మీద చాలా హోప్స్ ఉన్నాయి హ్మ్. మెగా అభిమానుల్లో. ఈ సినిమా డెఫినెట్‌గా సక్సెస్ కొట్టాలి. గేమ్ చేంజరు అంతకుముందు ఆచార్య అవును. ఇచ్చినటువంటి చేదు అనుభవాల నుంచి బయటపడాలి. ఇది రంగస్థలాన్ని మించి ఉంటుంది అనే మాట ఆల్రెడీ వాళ్ళ యూనిట్ చెప్తోంది బయట. అవును. హ్మ్. హ్మ్. సో, ఈ సినిమాకి సంబంధించి ప్రమోషనల్ వర్క్ ఇప్పటిదాకా బయటకొచ్చిన కంటెంట్ అంతా కూడా బాగానే ఓకే. వర్కౌట్ అయింది. హ్మ్. మొన్నొచ్చినటువంటి ట్రైలర్ కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్ ఉంది. అది ఇంకా డోస్ చాలలేదు అంటున్నారు. ఇంకొక ట్రైలర్ వస్తుంది. హ్మ్. రిలీజ్‌కి ఎలాగో ఒక ట్రైలర్ ఉంటుంది. హ్మ్. కాబట్టి ఆ ట్రైలర్ ఇంక సినిమా 3, 4 రోజుల్లో అవును. వచ్చేస్తుంది. 2వ తారీఖు ఇక్కడ ప్రెస్ మీటు, 3వ తారీఖు సినిమా పడుతుంది. ప్రీమియర్స్ ఉన్నాయి దానికి. ఓకే. ప్రీమియర్స్ తెలంగాణలో ఉంటాయా? ఉండవా? అని చర్చ జరుగుతోంది కానీ ఉండే అవకాశం ఉంది. ఓకే. హ్మ్. ఎందుకంటే వీళ్ళు కోర్టుకెళ్లారు. కోర్టులో నుంచి విత్‌డ్రా చేసుకున్నారు పిటిషన్‌ని. హ్మ్. చేసుకున్నారంటే గవర్నమెంట్ నుంచి ఒక సానుకూలత ఏదో ఉంటుంది అని ఎక్స్‌పెక్ట్ చేసే వీళ్ళు బయటకొచ్చారు కోర్టులోంచి. ఓకే. కనుక తెలంగాణలో ఇప్పుడు ఆంధ్రాలో ఎలాగో ప్రైస్ హైక్ ఇచ్చారు 600కి పెంచుకోండి అని. హ్మ్. టికెట్ల రేట్లు 600కి పెంచుకోవడానికి అవకాశం దొరికింది అక్కడ. ఇక్కడ కూడా దాదాపు అదే జీవో వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే. సో, ఇది బుకింగ్స్ కూడా ఓపెన్ అయిపోతాయి 1 ఆర్ 2 డేస్‌లో. హ్మ్. మండేకి ఓపెన్ అయిపోతాయి. హ్మ్. ఇంకా అప్పటికి ఇంకా 2 డేస్ ఉంటుంది సినిమా రిలీజ్‌కి. సో, ఓకే. ప్రిపేర్ అవుతున్నారు జనాలందరూ. ప్రమోషన్‌కి సంబంధించి, ఆ ఈవెంట్‌కి సంబంధించి బజ్ ఉంది ఆల్రెడీ. హ్మ్. విజయవాడ ఈవెంట్ చాలా గ్రాండ్ బిగ్ స్కేల్‌లో వెళ్తున్నారు. దాదాపు అదే ప్రమోషనల్‌కి చివరి అంకం. హ్మ్. హైదరాబాద్‌లో జరిగేది ఒక నామినల్ క్వెషన్ అండ్ ఆన్సర్ తరహా ఓకే. ఒక ప్రెస్ మీట్ జరుగుతుంది అంతే.